అధికార పార్టీలకి కార్యకర్తలంటే అలుసుగా ఉంటుందా? పీఠం ఎక్కే వరకు కార్యకర్తలు పనిచేయాలే తప్ప అధికారం దక్కిన తర్వాత ఆ క్యాడర్ మనసులో మాట ఏందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరా? ఇలాంటి అనుమానమే కలుగుతుంది. 5 ఏళ్ల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పార్టీ కార్యకర్తలను పూర్తిగా విస్మరించాము అని స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడే అంగీకరించారు. ఇప్పుడు జనసేన పార్టీ తీరు కూడా అదే రీతిన ఉందన్నట్టుగా అనేక అనుభవాలు చాటుతున్నాయి. ఇటీవల కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన పరిణామాల మీద జనసేన క్యాడర్ తిరగబడింది. అధిష్టానం తీరుని తీవ్రంగా దుయ్యబట్టింది. దాంతో పవన్ కళ్యాణ్ కూడా దిగువచ్చి కొవ్వూరు పరిణామాల మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ కోసం ఇంకా ప్రయత్నాలు అయితే నడుస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న శివపార్వతి అనే ఈ నాయకురాలు ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో యాక్టివిటీస్ తగ్గించారు, తిరిగి మళ్ళీ యథావిధిగా పవన్ కళ్యాణ్ కోసం చొరవగా పనిచేయండి అంటూ ఆమె పిలుపిచ్చారు. ఆమె పిలుపుకి ఆ పార్టీ కార్యకర్తలు ఏ రీతిన స్పందించారో ఓసారి చూద్దాం. ఇది ఆమె పెట్టిన ట్వీట్ చూడండి. జనసేనకి సపోర్ట్గా ఉన్న ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ చాలా స్లో అయ్యాయి. జనసేన పార్టీ అధికార ప్రతినిధి చెప్తున్న మాట ఆ పార్టీకి అండగా ఉండే సోషల్ మీడియా డల్ అయ్యింది. సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఎవరి కంట్రోల్లోనో ఉన్నట్లు సంబంధం లేని పోస్టులు వేస్తున్నారు. సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఏమాత్రం యాక్టివ్గా లేరు. పవన్ కళ్యాణ్ గారు చేసే మంచిని మనం చెప్పకపోతే ఏ మీడియా బయట పెట్టదు. ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా ఆయన 100% పనిచేస్తున్నారు. కాబట్టి మీరందరూ పవన్ కళ్యాణ్ చేసిన మంచిని చాటి చెప్పే ప్రయత్నం చేయండి. ఇది ఆమె పోస్ట్. ఆమె పోస్ట్ చేసిన దానికి కామెంట్ చూడండి. ఉప ముఖ్యమంత్రి వారు సినిమాలు తీయడంలో బిజీగా ఉన్నారు, అదేనా ఉప ముఖ్యమంత్రి పని? ఇది ఎవరో గిట్టని వాళ్ళు విపక్షం చేసిన కామెంట్గా మనం చూడొచ్చు. జనసేనకు సపోర్టింగ్ యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు టీడీపీకి పనిచేస్తున్నాయి. వాళ్ళ తప్పు ఏమీ లేదు. కనీసం గెలిచిన తర్వాత పిలిచి మాట్లాడకపోతే ఎవరూ ఏమీ చెయ్యలేరు. పవన్ కళ్యాణ్ గారు కాకపోయినా నాగబాబు గారైనా పిలిచి మాట్లాడకపోతే ఎలా? తప్పు మనదే, దిద్దుకోకపోతే నష్టం భారీగా ఉంటుంది. ఓ జనసేన పార్టీ కార్యకర్త ఆవేదన. కనీసం 5 ఏళ్ల పాటు విపక్షంలో ఉండగా తమ పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళని పిలిచి మాట్లాడడానికి కూడా జనసేన పార్టీ నాయకత్వం సిద్ధపడలేదు అని చెప్తున్నారు. జనసేనలో ఉండడం కంటే టీడీపీలో ఉండడం మేలు అనేలా చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. మీరేమో కార్యకర్తల కోసం మాట్లాడే అందరినీ సస్పెండ్ చేసుకుంటూ పోతున్నారు. జనసేన కంటే టీడీపీలో ఉంటే మంచిది అన్న చందంగా పరిస్థితి ఉంది. మీరేమో ఎవరైనా మాట్లాడితే కార్యకర్తలు సస్పెండ్ చేస్తున్నారు. కళ్యాణ్ గారు వ్యూహాలు ఏంటో కానీ టీడీపీ వాళ్ళు మాత్రం పక్కాగా వ్యూహం అమలు చేసుకుంటున్నారు. ఇది జనసేన కార్యకర్త మనసులో మాట. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మీద చర్యలు తీసుకోమంటే చర్యలు వద్దని టీడీపీ వాళ్ళతో కాంప్రమైజ్ కావడం వల్ల కోట వినూతకి అన్యాయం జరిగింది. ఇదొక కామెంటు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోస్ట్కి కామెంట్ ఇది. టీడీపీ వాళ్ళు ఏమన్నా సరే మూసుకుని పడి ఉండాలి కానీ ఎదురు చెప్తే మన వాళ్ళనే సస్పెండ్ చేస్తాం. నామినేటెడ్ పోస్టులు అన్నీ టీడీపీకే. 15 సంవత్సరాల వరకు చంద్రబాబే సీఎం అంటుంటే 2014 నుండి ప్రయాణం చేస్తున్న కార్యకర్తలు యువత సైలెంట్ అవ్వకపోతే ఏం చేస్తారు? ఇది జనసేన పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు. ఏ రీతిన ఆ పార్టీ అధికార ప్రతినిధి చేసినటువంటి పోస్ట్కి ఆ పార్టీ కార్యకర్తలు ఎలా రెస్పాండ్ అవుతున్నారో ఇవన్నీ కొన్ని ఉదాహరణలు. ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి. జనసేన పార్టీ కార్యకర్తలు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో, పవన్ కళ్యాణ్ కోసం చాలా కాలం పాటు పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఒక్కసారిగా కాడి ఎందుకు వదిలేస్తున్నారో, ప్రస్తుతం రాష్ట్రంలో పరిణామాల పట్ల ఆ పార్టీ శ్రేణులు ఎంతగా కలత చెందుతున్నాయో, జనసేన పార్టీలో సోషల్ మీడియా విభాగం ఎంతగా సైలెంట్ అయిపోతుందో ఇవన్నీ మనకి సంకేతంగా కనిపిస్తున్నాయి. మరి వీటిని ఆ పార్టీ నాయకత్వం గమనిస్తుందా? పార్టీ శ్రేణులు ఏమనుకుంటున్నాయో, క్యాడర్ ఏం ఆశిస్తుందో, పార్టీ బలోపేతం కోసం ఎట్లాంటి ప్రయత్నం జరగాలో, పూర్తిగా పార్టీని వదిలేసి తెలుగుదేశం పార్టీ బజల్లో సాగిపోతే ఏమవుతుందో గ్రహిస్తారా? గుర్తిస్తారా? వాళ్ళ మనసులో మాటను తెలుసుకుని దానికి అనుగుణంగా అడుగులు వేస్తారా? ఇదే ముఖ్యమైనటువంటి అంశం, జనసేన భవితవ్యాన్ని నిర్ణయించబోయే విషయం కూడా.